ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై తుది కసరత్తు చేస్తోంది. జూన్లోనే ఈ పథకం నిధుల జమ చేయాలని భావించారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా తొలి విడత ఈ పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈసారి పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో లింకు పెట్టడంతో ఇంకా నిధులు జమ కాలేదు. కాగా ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచన చేసింది. లబ్ధిదారుల అంశంపైన తాజాగా స్పష్టతనిచ్చింది. చాలా రోజులుగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. ఈ వారంలోనే విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేసింది. అభ్యంతరాలపైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో 2 పథకాలు ఒకేసారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ నెల 20వ తేదీనే తొలుత నిధుల విడుదల అవుతాయని భావించారు. కాగా ఇప్పుడు కొంత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఏపీ వ్యవసాయ శాఖ ఈ పథకం లబ్ధిదారుల కోసం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాలు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరే లేకపోతే ఈ నెల 23లోగా అర్హులైన రైతులు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్ లో వివరాలు నమోదు చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. ఈ పథకానికి అర్హులెవరూ మిగిలిపోకూడదనే ప్రభుత్వ ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంలో తమ అర్హత స్థితిని టోల్ ఫ్రీ నెంబర్లో రైతులు తెలుసుకోవచ్చని చెప్పారు. తమ ఆధార్ నంబరు పంపి కూడా రైతు అర్హత వివరాలు తెలుసుకోవచ్చన్నారు. పీఎం కిసాన్ ద్వారా వచ్చే 2,000కు ఏపీ ప్రభుత్వం 5,000 చొప్పున 2 సార్లు 4,000 చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. పీఎం కిసాన్ నిధులు ఖాతాలో జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పోర్టల్ ఓపెన్ చేసి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు గెట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్ చేస్తే స్క్రీన్ పై మీ బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈకేవైసీ చేయించలేదని భావిస్తారు. దీంతో ప్రతి లబ్ధిదారుడికి ఈ విధానం తప్పనిసరి చేశారు. దీంతో ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.